ఫేస్బుక్, ట్విట్టర్ లాంటివి వచ్చాక సెలబ్రిటీలు ఏం చేసినా న్యూస్ అయిపోతోంది. ప్రియాంక జర్మనీలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకోవటం అలాగే పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది. అసలు ఇండియాలో హ్యాపీగా కలుసుకోక మన ప్రధానిని మరేదో దేశంలో కలుసుకోవటం మొదటి విడ్డూరం. పోనీ కలిస్తే కలిసిందే అనుకుంటే పిగ్గీ చాప్స్ చాలా నెలలుగా హాలీవుడ్ ప్రాజెక్ట్స్ కోసం విదేశాల్లో ఉంటోంది. ఆ ఎఫెక్ట్ ఏమో కాస్త పొట్టి డ్రెస్ వేసుకుని పీఎం ముందుకు వచ్చింది. అంతేనా? కాలు మీద కాలేసుకుని ఆయనతో మాట్లాడింది. ఈ మీటింగ్ లో పెద్దగా చెప్పుకోవడానికి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమీ లేవు. కానీ పీసీ ఒక పీఎం ముందు ఇలా డ్రెస్సింగ్ వేసుకుని అలా కూర్చోవచ్చా అన్నది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ప్రియాంక వేసుకున్న డ్రెస్ గురించి మోదీ గాని బీజేపీ గాని ఏమీ అనలేదు. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ జరిగిపోతోంది. ఆమె డ్రెస్, ఆమె వ్యవహార శైలి బాగోలేదని ట్రాల్స్ అల్లరి చేశారు. ఇక తాను కూడా వెనక్కి తగ్గేది లేదని డిసైడ్ అయింది ప్రియాంక చోప్రా. తల్లితో కలిసి పొట్టి డ్రెస్సులు వేసుకున్న ఒక ఫోటో తీసి మళ్లీ సోషల్ మీడియాలో పెట్టింది. తల్లి కూతుళ్లు కాళ్లు కనిపించేలా ఉన్న ఆ ఫోటోని మన సాంప్రదాయవాద సోషల్ మీడియా సైనికులు విపరీతంగా ట్రెండింగ్ చేసేశారు. ఇక యథావిధిగా బాలీవుడ్ లోని ఇతర నటీనటులు మా ప్రియాంక చోప్రా చేసింది చాలా గొప్ప పని అంటూ వెనకేసుకొచ్చారు. నిజానికి విదేశంలో ఉన్న ప్రధానితో సమావేశం అన్నప్పుడు ప్రియాంక కాస్త హుందాగా వస్తే బాగుండేది. అలాగే ఆమె చేసిందేదో ఘోరమైన అపరాధం అన్నట్టు సోషల్ మీడియా యుద్ధ వీరులు కూడా అల్లరి చేయకుండా ఉంటే ఇంకా బాగుండేది. నెగిటివ్ అయినా సరే ప్రస్తుతం తన బేవాచ్ రిలీజ్ అవుతున్న సమయంలో పీసీ మాత్రం హ్యాపీగా పబ్లిసిటీ సంపాదించేసుకుంది. సోషల్ మీడియా వల్ల వచ్చి పడ్డ కొత్త ట్రెండ్ ఈ టీ కప్ లో తుఫాన్ వివాదాలు.